అందరికీ నమస్కారం. ఈరోజు వార్తలో ముందుగా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్థానికంపై నిర్ణయం, బీసీ రిజర్వేషన్ల అమలు ఎలా అనే అంశంపైన చర్చ. రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, గిగ్ వర్కర్ల విధానానికి ఆమోదం తెలిపే అవకాశం. అందరిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చిత్రంలో జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్. ఇదే ఉత్సాహంతో పనిచేయండి, భవిష్యత్తులో అన్ని ఎన్నికల్లోనే గెలవాలన్న రాష్ట్ర నాయకత్వానికి రాహుల్ ఖర్గే మార్గదర్శకం. మరిన్ని నిర్దేశం, నవీన్ యాదవ్తో పాటు పెద్దలను కలిసిన సీఎం రేవంత్ తదితరులు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులపై విన్ గ్రూప్ ఆసక్తి, సీఎం రేవంత్ రెడ్డితో సంస్థ ఆసియా సీఈఓ భేటీ. రాష్ట్రంలో ఈవీ పునరుత్పాదక ఇంధనోత్పత్తుల పెట్టుబడులపైన చర్చ. స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్ణయించాలి, వాటిలో బీసీ రిజర్వేషన్ల అమలు ఎలా తదితర కీలక అంశాలపై ఈ నెల 15న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. వీటిపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించినందున ఇదే ఉత్సాహంతో స్థానిక ఎన్నికలకు సైతం వెళ్లాలని కొందరు మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు సమాచారం. అసలుకి 42% రిజర్వేషన్లతో అమలుతో స్థానిక సంస్థలకు ఎన్నికలు వెళ్తామని గతంలో పార్టీ చెప్పింది. కానీ ఇదే అంశంపై హైకోర్టులో కేసు విచారణ పెండింగ్లో ఉన్నందున ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై మంత్రివర్గం చర్చించినట్టు తెలుస్తుంది. ఎర్రకోట ముమ్మర వేట, మరో ఇద్దరు ఆల్ఫాలా వైద్యుల అరెస్టు, ఆవర్సెంటిపై 2 క్రిమినల్ కేసులు. కాంగ్రెస్ ముస్లిం లీగ్ మావోయిస్ట్ పార్టీ ప్లాన్ మోదీ ధ్వజం, 100 గుంజలు తెచ్చిన ప్రజలు 6వ తరగతి బాలిక మరి. సమాజ హితులకు దార్శనికుడి పురస్కారం, నేడు రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం. హాజరు ఉపరాష్ట్రపతి, గవర్నర్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీ రావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం జరగనుంది. వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన సమాజ హితమే లక్ష్యంగా శ్రమిస్తున్న 7 ఈ పురస్కారాలను ప్రదానం చేయాలని రామోజీ గ్రూప్ నిర్ణయించింది. జర్నలిజం, గ్రామీణాభివృద్ధి, మానవ సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కళా సంస్కృతి, మహిళా సాధికారత, యూత్ ఐకాన్, ఈ 7 విభాగాల సేవలు అందించిన వ్యక్తులకు వీటిని అందజేయనున్నారు. జయంతిని పురస్కరించిన ఆదివారం సాయంత్రం 5:30 గంటల నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే ఈ పురస్కార కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుగానున్నారు. గుండె ముందే చెబుతుంది, వింటే ప్రాణం నిలుస్తుంది. అత్యధికలో 4 నుంచి 7 రోజుల ముందే గుండె స్ఫోటు సంకేతాలు ఉన్నట్టుండి రావడం, ఆ రోజు ఛాతి పట్టేసినట్టు ఉండటం అతి ముఖ్యమైన లక్ష్యం. మధుమేహంతో పాటు ఐపీపీ ఉంటే ముప్పు తీవ్రత ఎక్కువ. హైదరాబాద్ వైద్యుడు డాక్టర్ ప్రమోద్ కుమార్ అధ్యయనంలో వెల్లడి. వరల్డ్ జర్నల్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్తో ప్రచురితం. గజాల లెక్క మేత పక్క, వసూళ్ల దందా అంతర్ధారులది. ఏసీపీ సోదాలో బహిర్గతమైన సబ్ రిజిస్టర్ కార్యంలో అక్రమాలు. దర్శనమిచ్చిన అనధికార వ్యక్తులు, డాక్యుమెంటరీ రైటర్లు, లెక్క చూపని సొమ్ము విలువలోకి సర్కారు నజర్. పోలీస్ స్టేషన్లో విస్ఫోటం, 9 మంది మృతి, 32 మంది గాయాలు. ఉగ్రముఠాల నుంచి స్వాధీనం చేసుకున్న పేలోడ్ ప్యాటర్లు శాంపిల్స్ తీస్తుండగా పేలుడు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ శరీర భాగాలు. జమ్మూ కాశ్మీర్లో ఘటన. పేలుళ్ల అనంతరం ధ్వంసమైన నౌగాం పోలీస్ స్టేషన్. ఐబొమ్మ నిర్వాహకుడు